టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత దేశం అమెరికాలోనే ప్రజలు ట్రంప్ పైన తిరుగుబాటును వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా తారిఫ్ కి సంబంధించే. సో అనేక దేశాలపైన తారిఫ్లు పెంచారు. వాల్మార్ట్ లో కూడా ధరలు పెరిగిపోయాయంటూ ఒక అమెరికన్ కస్టమర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు ప్రస్తుతం వైరల్ గా మారింది. భారత్ పై విధించిన తారిఫ్లపై కూడా నిరసనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇన్స్టాగ్రామ్ నిండా ట్రంప్ పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ సుంకాలతో వస్తువుల ధరలు పెరుగుదల స్పష్టంగా కనిపిస్తుంది. అమెజాన్ పై కూడా ఈ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. వాల్మార్ట్ లో ఒక్కసారిగా నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. వాల్మార్ట్ స్టోర్ లో పెరిగిన ధరలను ఇన్స్టాలో ఒక అమెరికన్ కస్టమర్ వివరించారు. దుస్తుల ధరలను అమాంతం పెంచేసింది వాల్మార్ట్ అంటూ తన వీడియోలో చెప్పుకొచ్చారు. పాత ధరలపైన కొత్త ధరల స్టిక్కర్లను స్టోర్ అతికించిందంటూ కూడా చెప్తున్నారు. అయితే అమెరికన్లపై పడుతున్న తారిఫ్ ఎఫెక్ట్లను కస్టమర్ వివరించే ప్రయత్నం అయితే చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనపు సుంకాల ఎఫెక్ట్ క్లియర్గా కనిపిస్తుంది. అందరూ చెబుతున్నట్టుగానే ఇవి సొంత దేశంపైనే ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. వాల్మార్ట్ లో దుస్తులు, ఇతర వస్తువుల ధరలు స్వల్పంగా పెరిగాయి అంటూ కూడా అక్కడి జనాలు చెబుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ సుంకాలు జోరుగా అమల్లో ఉన్నాయి అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ కూడా పెడుతున్నారు అమెరికన్స్. ఇందులో మెర్సిడెస్ చాండ్లర్ అనే యూజర్ పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ అయింది. ఇందులో వాల్మార్ట్ లో ధరలు పెరిగాయి అంటూ ఆమె వీడియో పెట్టింది. వాల్మార్ట్ లో దుస్తులు, ఇతర వస్తువులపై ధరలు పెరిగాయని తెలుస్తోంది. పాత ట్యాగ్లు తీసేశారు, వాటి మీద కొత్త ధరలు, స్టిక్కర్లు అంటించారు అంటూ ఆమె క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ట్రంప్ సుంకాల వల్లనే ధరలకు రెక్కలు వచ్చాయని చాండ్లర్ అందులో క్లియర్ గా చెప్పింది. ప్రస్తుతానికి అన్ని వస్తువులపైన కూడా డాలర్ పెరిగింది. పిల్లల బట్టల మీద అయితే ఏకంగా $4 పెరుగుదల కనిపించింది. అలాగే మొదట $19.97 అమ్ముడైన ఒక బ్యాక్ ప్యాక్ ఇప్పుడు $24.97 చేరుకుంది అంటూ చాండ్లర్ చెప్తున్నారు. ఇదే పరిస్థితి టార్గెట్ లో కూడా ఉందని చెప్తున్నారు. కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి అంటూ కూడా ఆమె ఛాలెంజ్ చేస్తున్నారు. సో ఈ వీడియోపై చాలా మంది రకరకాలుగా స్పందిస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. రైట్ శివ, అమెరికా తారిఫ్ల ఎఫెక్ట్ వేరే దేశాల్లోనే కాదు, సొంత దేశంలోని ప్రజలపైన కూడా పడుతుంది. ఇది వాళ్ళు కూడా తిరుగుబాటు చేస్తున్నారు. ఒక కస్టమర్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా ఒక వీడియో పెట్టారు. వాల్మార్ట్లో నిత్యావసర ధరలు ఏ విధంగా పెరిగాయి అనేది కూడా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ వీడియోలో. సో పరిణామాలు ఏ విధంగా ఉంటాయనుకోవచ్చు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఏమైనా వెనక్కి తగ్గే ఛాన్స్ ఉందా? హలో శివ. రైట్, ఈ వీడియోపై చాలా మంది రకరకాలుగా స్పందిస్తున్నారు. ట్రంప్ చేస్తున్న పని విలువైనదేనా, మనం ఇంకా గొప్పవాళ్ళం అనుకుంటున్నారా అంటూ అమెరికన్స్ కూడా కామెంట్స్ పెడుతున్నారు. అంటే మనం ఓట్ వేసిన ఆ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలనేది దాని సారాంశం. అమెరికాలోని మాగా వ్యవహారాన్ని కూడా దుయ్యబడుతున్నారు. టార్గెట్ లో పనిచేసే ఒక వ్యక్తి కూడా ధరల పెరుగుదల నిజమేనంటూ చెప్తున్నారు. కొన్ని రోజులుగా దుస్తులపై ఉన్న పాత ట్యాగ్లను తొలగించి కొత్త వాటిని పెడుతున్నామని చెప్పారు. సుంకాల వలన మనకు బిలియన్లు వచ్చేస్తున్నాయి, దానికోసం ఎక్కువ డబ్బులు చెల్లిద్దామంటూ అక్కడ నెటిజన్స్ అందరూ కూడా వ్యంగ్యంగా రాసుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, అమెరికా అధ్యక్షుడి ట్రంప్ సుంకాలు పెంచడం పైన పరాయి దేశాలే కాదు, సొంత దేశంలో కూడా తిరుగుబాటుతనం అనేది ఆయనకు ఎదురవుతుంది. అక్కడి కస్టమర్లు కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. సో మనమే ఎక్కువ కట్టుకోవడానికి, అంటే మనమే ఎక్కువ ట్యాక్స్ పే చేస్తున్నాం అన్నట్టుగా కూడా అమెరికన్లు అక్కడ ఫీల్ అవుతున్నారు. ఒక నెటిజన్ కూడా వీడియో పెట్టారు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వాల్మార్ట్లో ధరలు ఏ విధంగా పెరిగాయన్న దాని మీద. దీంతో ట్రంప్ వెనక్కి తగ్గే ఛాన్స్ ఏమైనా ఉందనుకోవచ్చా? చూసుకుంటే దగ్గర అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి ఎలక్షన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న నిర్ణయాల పట్ల అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరొక అసంతృప్తి కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే తిరుగుబాటు కూడా మొదలైంది. భారత్ పై విధించిన ట్యారిఫ్లపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ మీద కూడా ట్రంప్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రంప్ సుంకాలతో దుస్తులు, గాజు వస్తువుల ధరలు భారీగా పెరిగాయనేది కూడా వారందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెజాన్ పై స్పష్టంగా ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక వాల్మార్ట్ లో ఒక్కసారిగా ఈ నిత్యావసర ధరలు అనేవి పెరిగిపోయాయి. వాల్మార్ట్ స్టోర్ లో ఈ ధరలను కూడా పెరిగిపోతున్న నేపథ్యంలోనే ఇన్స్టాలో అమెరికా కస్టమర్ ఏ రేట్లు ఎంత పెరిగాయి, ఎంత ఎఫెక్ట్ పడింది, ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల నిత్యావసర ధరల వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారనే అంశంపై
ఇన్స్టా వేదికగా కూడా దుస్తుల ధరలను అమాంతం పెంచేశారంటూ కూడా అంటే ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ వల్ల ఈ వాల్మార్ట్ లో కూడా అన్ని రకాల వస్తువులు నిత్యావసర ధరలు కానీ దుస్తులు కానీ ఇవన్నీ కూడా పెంచేసినట్టు కూడా కస్టమర్ ట్వీట్ చేశారు. అంటే ఇన్స్టాగ్రామ్ లో దానికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించే పరిస్థితి కనిపిస్తుంది. పాత ధరలపై కొత్త ధరల స్టిక్కర్లు టారిఫ్ పెంచడానికి ముందు వరకు కూడా పాత ధరల స్టిక్కర్లు ఉన్నాయి. అప్పుడు టారిఫ్ పెంచిన నేపథ్యంలోనే అదే స్టిక్కర్ల మీద కొత్త స్టిక్కర్లు వేసి రేట్లు మార్చి మరి అమ్ముతున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ అమెరికన్లపై ఈ టారిఫ్ల ఎఫెక్ట్ అనేది పడుతున్నట్లుగా కూడా కస్టమర్ వివరించారు. ప్రతి బ్రాండ్ పై డాలర్ పెరిగినట్లుగా కూడా ట్రంప్ దీని వల్లే ఇది జరిగిందనేది కస్టమర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అంటే $4 పైగా ఈ చిన్నపిల్లల వస్తువుల ధరలని దుస్తుల ధరలు కూడా పెరిగినట్టు తెలుస్తున్నారు. ఈ నిన్నటి వరకు కూడా తక్కువ రేటు ఉన్న ఈ దుస్తులు కానీ ఇతర వస్తువుల ధరలు అనేది ఒక్కసారిగా అమాంతం $4 పెరిగింది అనేది ప్రధానంగా చెప్తుంది. నిన్నటి వరకు $6.98 పలికిన ఒక డ్రెస్సు అమాంతం ఒక్కసారిగా $4 పెరిగి $10 పైగా అంటే $10.98 పెరిగింది. అంటే ఇండియన్ కరెన్సీలో ఒక డాలర్ విలువ అనేది $56.58 అంటే $4 పెరిగిన దాదాపు 200 వరకు కూడా చేంజ్ వరకు కూడా ఈ డాలర్ వాల్యూ అనేది పెరిగింది. ఆ విలువ అనేది ఈ టారిఫ్ విధించడం వల్ల దీని ద్వారా అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాల్మార్ట్ లో ఈ స్టిక్కర్లని కూడా రేట్లు పెరిగిన స్టిక్కర్లను పాత ధరలపై అతికించి మరీ అమ్ముతున్నారనేది కూడా ప్రధానంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూసుకుంటే ఈ టారిఫ్లు అనేవి నిత్యావసర ధరలు అంటే వినియోగదారుల పైన దీని భారం పడుతుంది అనేది ప్రధానంగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దేశాధినేతలు ఎలా ఉన్నా ఇద్దరికి ఎవరి వారు పంతాలకు పోయి ఇక్కడ ధరలు పెంచడం ఈ టారిఫ్లు పెరగడం వల్ల సామాన్య జనం వినియోగదారులపై దీని ఎఫెక్ట్ పడుతుంది అనేది కూడా ప్రధానంగా ఈ ట్వీట్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ నిర్వహించిన అంశాల బట్టి అర్థమవుతుంది. ట్రంప్ కావాలని ఏదైనా వ్యవహరిస్తున్నారంటే కూడా ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ట్రంప్ ఈ విమర్శల ద్వారా ఏమైనా వెనక్కి తగ్గి ఆ సుంకాలను తగ్గిస్తారా లేదా అనేది కూడా చూడాల్సింది. మరోవైపు ఇటు నేను కూడా బెంజమిన్ నెతన్యాహు కూడా ఇటు ట్రంప్ తో మాట్లాడే విధానం వేరే ఉంటుంది. ఒకసారి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడితే ఈ సుంకాలకు సంబంధించి వెనకబడి వేసే అవకాశం ఉంటుందనేది కూడా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా నిన్న ప్రధాని నరేంద్ర మోడీని ట్రంప్ ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరి ఆ త్వరలోనే ఇద్దరి మధ్య ఏమైనా చర్చలు జరుగుతాయా, ఏమైనా ఒక అవకాశం వచ్చి ట్రంప్ టారిఫ్లు తగ్గిస్తారని చూడాల్సింది. కానీ ట్రంప్ మాత్రం ఈ రష్యా వద్ద ఈ ఆయిల్ కొనుగోలుకు సంబంధించి కొనుగోలు చేయొద్దు అని భారత్ చెప్పిన నేపథ్యంలో భారత్ మాత్రం దేశ ప్రయోజనాల కోసం మేము ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఆయిల్ కొనుగోలు చేస్తామంటూ కూడా భారత్ చెప్పిన నేపథ్యంలోనే భారత్ పై బెదిరింపులకు పాల్పడుతూ ముందు 20% పెంచారు, తర్వాత మళ్ళా 20% పెంచారు. త్వరలో మరి కాస్త పెంచుతాం టారిఫ్లు అనేది కూడా వర్గాల నుంచి కూడా సమాచారం ఉంటుంది. ఏం జరగబోతుందని కూడా వేచి చూడాల్సింది. ఈ లోపు ప్రధాని నరేంద్ర మోడీ ఇటు అమెరికా అధ్యక్షుడితో మాట్లాడతారనేది కూడా చూడాల్సి ఉంది. రైట్ థ్యాంక్ యూ శివ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనపు సుంకాల ఎఫెక్ట్ సొంత దేశం మీదే క్లియర్ గా కనిపిస్తుంది. అందరూ చెప్తున్నట్టుగానే ఇవి సొంత దేశం పైన కూడా ప్రభావం చూపిస్తున్నాయి. వాల్మార్ట్ లో దుస్తులు ఇతర వస్తువుల ధరలైతే స్వల్పంగా పెరిగాయని అక్కడి జనాలు చెబుతున్నారు. అలాగే అమెరికా సర్కార్ మీద వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తున్నారు. రైట్, ట్రంప్ సుంకాల జోరు గురించి అక్కడున్న నెటిజన్లే ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెడుతున్నారు. ఆ పోస్ట్ ఒకసారి చూద్దాము. అక్కడ కస్టమర్ ఏం చెప్తున్నారు. Guys, the tariffs are in active effect. Look at these clothes in Walmart. All the tags have these bottom pieces. All the tags have these bottom pieces ripped off. But then you find one with the bottom still on. $10.98. The price is raised to $11.98. This is the effect of Donald Trump's tariffs. I'm going to show you a pretty bad one right here. This is on child's clothes. You can see they ripped off the bottom. That's what it's supposed to look like, $6.98. These are up to $10.98 now. That is a $4 increase. And on the ones that there's no bottom price to rip off, they're putting these stickers so you wouldn't know what the old price was. Here's a backpack that was $19.97. Now it's $24.97. While in the store, we saw anywhere from $1 to $8 price increases across products all over the store. If you don't believe me, go to your local, whether it be Walmart or Target, and check this out for yourself. When you're going through the clothing, they forget to rip off. The employees are tasked with ripping off those bottom pieces. They don't get them all. They miss a couple, and that's where you can see what the old price was versus the new price up on the board. This is the effect of Donald Trump's tariffs. My name is Mercedes Chandler. Give me a follow or you won't see my face again. Thank you.
రైట్, మెర్సిడెస్ చాండ్లర్ అనే యూజర్ పెట్టిన వీడియో పోస్ట్ని చూసాం మనం. ఏ విధంగా వాల్మార్ట్లో ధరలు, అలాగే చిన్నపిల్లల బట్టల మీద, బ్యాక్ ప్యాక్స్ మీద, నిత్యావసర వస్తువుల మీద ఏ విధంగా ధరలు పెరిగాయో ఆమె క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదంతా ఈ వీడియో వైరల్ అయింది. అక్కడ ఇంకా కొంతమంది కస్టమర్లు కూడా ఈ వీడియోలతో బయటకు వస్తున్నారు. అమెజాన్లో ఇదే ఎఫెక్ట్ కనిపిస్తుంది, వాల్మార్ట్లో ఇదే ఎఫెక్ట్ కనిపిస్తుంది, అలాగే టార్గెట్లో కూడా ఇదే పరిస్థితి ఉందంటూ కూడా అక్కడి నెటిజన్స్ మాట్లాడుతున్నారు. సో సుంకాల వల్ల అమెరికాకు చాలా డబ్బులు వస్తున్నాయి, వాటి కోసం మనమే సుంకాలు చెల్లిద్దాము, మనమే డబ్బులు చెల్లిద్దామంటూ కూడా అక్కడి నెటిజన్స్ ఇది ఒక వ్యంగ్యంగా వాళ్ళంతా కమెంట్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమైనప్పటికీ కూడా ట్రంప్ టారిఫ్స్ ఎఫెక్ట్ పరాయి దేశాల మీదే కాదు, సొంత దేశంలో కూడా ట్రంప్కు తిరుగుబాటుదారుని తయారు చేస్తుంది. మరి ట్రంప్ ఏమైనా వెనక్కి తగ్గుతారా చూడాలి. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.